అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజు అయితే మనము మిలిటరీ హోటల్ స్టైల్ చికెన్ సెమీ గ్రేవీ అయితే చేసేద్దామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, యూనిక్ టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాం. మనకు నూనె వేడెక్కిన తర్వాత ఏం చేద్దామంటే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా మనం చూసారు కదా, ఈ విధంగా చాపర్లు వేసి సన్నగా మనము చాప్ చేసుకోవాలంటే సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే మనకు ఎర్రగడ్డ ఇది మనకు తొందరగా బాగా మగ్గుతుంది. చూసారు కదా, మనకు కలరు మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుందాము. కరివేపాకును కూడా ఒక 3 సెకండ్ల లాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మనకు ఎర్రగడ్డ కలర్ మారింది, అలాగే మనం వేసిన కరివేపాకు కూడా కొంచెం కలర్ మారింది. అలాగే ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. మనం కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అలాగే వదిలేసామంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం కదా, అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ½ టీ స్పూన్, చూసారు కదా, ఈ చిన్న స్పూన్తో పట్టా లవంగాలు యాలకుల పొడిని అయితే ఒక ½ స్పూన్ వేసాను. వేసిన తర్వాత మనము బాగా మసాలా కలుపుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద సైజు 2 టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని చాపర్లో వేసుకుంటే మనకు విధంగా ముద్దగా వస్తుందండి. దాన్ని వేసుకుని బాగా మసాలాలు కలుపుకుందాం. ఇది కూడా మనకు టమాటాల పచ్చివాసన పోయి మగ్గేంత వరకు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి మనకు టమాటా కూడా కొంచెం బాగా ఫ్రై అయితే కలర్ అనేది మారుతుంది. చూసారు కదా, మన నూనె అయితే వదులుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే రుచికి తగ్గ ఉప్పు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం, అలాగే ½ టీ స్పూన్ పసుపు, మిరియాల పొడి ఒక ½ టీ స్పూన్ వేసుకుని మొత్తం మసాలా బాగా మనము ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మసాలా మొత్తం బాగా పొడి మసాలాలతో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. పొడి మసాలాలు వేసాం కదా, అది మనకు మాడకుండా ఉండాలంటే స్టవ్ను అయితే లో ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా మసాలాను బాగా వాడ్చుకోవాలి. చూసారు కదా, మనకు మసాలా అయితే బాగా మిక్స్ అయిపోయింది పొడి మసాలాలతో పాటు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కోసుకుని ఇందులో వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర అనేది మనకు నాన్ వెజ్లో మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది. ఒక్క 2 నిమిషాలు అలాగే పెట్టేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే చికెన్ ఒక ½ కిలో తీసుకున్నాను. బాగా నీట్గా కడుక్కొని చికెన్ వేసుకుని చికెన్ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా మనం కడాయిలో కలుపుకుందాము. ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన మసాలా బాగా పట్టేలాగా కడాయిలో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా మనకు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చికెన్ కూడా మనకు టేస్ట్ అంతే బాగుంటుందండి సెమీ గ్రేవీ అనేది. మామూలుగా మనకు మిలిటరీ హోటల్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా అమ్ముతుంటారు కదా, దాన్ని మిలిటరీ హోటల్ అంటారు. అలా ఇప్పుడు మనం ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అయితే పోసుకుందాము. పోసుకున్న తర్వాత మన కడాయిలో మసాలా మొత్తం చికెన్ బాగా మునిగేంత వరకు కలుపుకోవాలి. కడాయిలో ఉన్న మసాలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు అలాగే పెట్టి మూత అయితే పెట్టేస్తామండి. స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను. ఒక్క 3 నిమిషాలు. చూసారు కదా, మనకు చికెన్ అనేది బాగా కుతకుతలాడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు మిలిటరీ హోటల్స్లో అంటే హోటల్లో నాన్ వెజ్ ఎక్కువ అమ్మే హోటల్లో అయితే సేమ్ టేస్ట్ వస్తుందండి. వాళ్ళు ఎక్కువ మసాలాలు వేస్తారు, కానీ మనము ఇంట్లో అన్ని మసాలాలు లేకుండా కూడా ఇంట్లో ఉన్న మసాలాతోనే ఇంచుమించు అదే విధంగా టేస్ట్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మసాలాతోనే చాలా ఈజీగా. ఆ విధంగానే మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన మసాలాలని మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న మసాలాలతోనే మనం చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు గ్రేవీ అనేది బాగా గట్టిపడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ, మనకు చపాతీలో కానీ, పుల్కాలో కానీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు బాగా మసాలా అయితే కుతూతలాడుతుంది, మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సగం నిమ్మకాయను మనము ఆ సెమీ గ్రేవీలో వేసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. చూసారు కదా, మనకు బాగా చిక్కపడింది, ముద్దగా వచ్చింది. దీన్ని సెమీ గ్రేవీ అంటారు. కొంచెం లూజ్గా ఉంటే పులుసులా ఉంటుంది. మనకు కొంచెం బాగా ఫ్రై అయిపోయింది, ఫ్రైలా ఉంటుంది. ఫ్రై బాగుంటుందండి. ఇది సెమీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం దాని తగ్గట్టుగానే మసాలా వేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన మిలిటరీ హోటల్ స్టైల్ సెమీ గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చపాతీలతో దీన్ని కలిపి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మన ఇంట్లో ఉన్న మసాలాతోనే ఇంచుమించు మనకు మిలిటరీ హోటల్ స్టైల్లో చేసాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ.